మరొక అద్భుతమైన గెస్ట్‌తో మీ ముందుకొచ్చాను. మామూలు గెస్ట్ కాదు. ఒకప్పుడు నక్సల్బరీ ఉద్యమానికి ఆయన వెన్నెముక. మొత్తం భారత పోలీసులు మొత్తం షాక్‌కు గురి అయి ఆయన కోసం వెంటాడి వేటాడినటువంటి ఆహ్, వ్యక్తి. నక్సలిజం మొత్తం గతిరీతుల్నే మార్చిన వ్యక్తి ఆయన తన టెక్నాలజీతో. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. ఆయన ఎవరో కాదు, టెక్ మధుగా ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి. తోట కుమారస్వామిగా వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడు. చదువుకోవాలని పరితపించిన వ్యక్తి. చదువు కోసం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళిన వ్యక్తి. మరి ఆ తర్వాత మొత్తం ఉద్యమానికి ఆయనే నేతగా మారాడు. ఉద్యమానికి వెన్నెముకగా మారాడు. ఇదంతా ఎలా జరిగింది? ఒక అమాయకపు ఒక పల్లెటూరి పిల్లోడు దేశంలో దేశంలోని పోలీస్ వ్యవస్థనే గడగడలాడించిన పరిస్థితులు ఎలా వచ్చాయి? మరి చాలా చాలా ఒక 100 సినిమాలకు సరిపడా మసాలా ఉంటుంది ఇందులో. ఒక మనకి అద్భుతమైన మలుపులు ఉంటాయి. మరి అవన్నీ ఆయన ద్వారానే, ఆయన నోటినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో ఇవాళ నా లక్కీ డే మీతో కూర్చోవడం. ఎందుకంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఎక్కడ చూసినా టెక్ మధు టెక్ మధు టెక్ మధు. ఈరోజు మా ముందున్నారు. సో హ్యాపీ అన్న. ఎలా ఉన్నారు? హ్యాపీ అన్న. ఒకప్పుడు ఒక రకమైన వ్యవసాయం చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక రకం వ్యవసాయం చేస్తున్నట్టున్నారు. అప్పుడంటే ప్రజల కోసం, ప్రజల జీవితాన్ని సర్వస్వం త్యాగం చేయడం కోసం వెళ్ళాము. ఇప్పుడు కుటుంబం కోసం, నాతో పాటు ఉన్నటువంటి, నన్ను నమ్మి నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు చేస్తున్నాను. నిజంగా అంటే మీ కథ తెలిసినప్పటి నుంచి అంటే ఎలా ఉంటారో అమాయకంగా అట్లా ఒక చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలి, మా అమ్మ కోరిక తీర్చాలని ఒక యువకుడు పడ్డ తపన ఇట్లా రాంగ్ రూట్ తీసుకొని చివరికి మళ్ళీ పట్టాలు ఎక్కడం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఇది థ్రిల్లింగ్గా ఉంటుంది అన్న. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నన్ను అటువైపుగా తీసుకువెళ్ళాయి. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను బయటికి వచ్చి ఒక 16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టేసి కొంతమందికి ఉపాధి కల్పిస్తూ నేను కొద్దిగా నా జీవనోపాధిని నేను పొందుకుంటున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికీ మిమ్మల్ని చూసి భయపడుతుంటారా అందరు? నా పేరు విని భయపడతారు. ఎందుకంటే నా బిజినెస్లో నేను టెక్ మధు పేరు యూజ్ చేయాలి. అచ్చా, ఓకే. ఎప్పుడన్నా స్వామి అనేది అందరికీ స్వామి అనేది తెలుస్తుంది. భాషలో రజనీకాంత్ లాగా ఎప్పుడన్నా వాడుకుంటే అవసరం వస్తుందా? అవసరం పడలేదు. నా పేరు భాష, మాణిక్ భాష అని ఒకసారి చెప్తాడు కదా, అటువంటి అవసరం ఎప్పుడు రాలేదు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కు అటువంటి సిచ్యువేషన్ రావద్దు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఆ పేరుకు ఒక భయం ఉంది, ఓ రెస్పెక్ట్ కూడా ఉంది. ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను ఆ పేరు నేను ఎక్కడ వాడను. నేను ఒక ఉద్యమంలో పనిచేయడం వల్ల నాకు ఆ పేరు వచ్చింది. కానీ నేను నా వ్యక్తిగతమైన జీవితానికి నేను ఆ పేరును వాడుకోవటానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. ఎందుకంటే నాకు ఒక నాలెడ్జ్ ఉంది, నాకు ఒక దగ్గర ఒక టెక్నాలజీ ఉంది, బిజినెస్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. అటువంటిప్పుడు నేను మావోయిస్ట్ అని చెప్పుకొని నేను బిజినెస్ చేయాల్సినంత అవసరం నాకు పడలేదు. అందుకోసం ఇప్పుడు ఈ బిజినెస్లో ఏంటంటే నేను నా సొంత పేరుతోనే తెలుసు, నేను అందరికీ ఆ పేరుతోనే నేను ఎస్టాబ్లిష్ అయ్యాను. తోట కుమారస్వామి అంటేనే అందరికి తెలుసు. నిజమా? ఓకే, అందరికి తెలుసు. ఎవరికి టెక్ మధు అనేది బిజినెస్ పీపుల్కి ఎవరికి కూడా నేను టెక్ మధు అని చెప్పి తెలియదు. తెలిస్తే అట్లా తెలిసిన వాళ్ళు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ క్యాన్సిల్ చేసుకున్నారు. నిజమా? చాలా విచిత్రమైన సంఘటనలు కూడా జరిగినాయి ఒకటి రెండు చోట్ల. ఓకే, ఇప్పటికీ ఆ మీలో అది ఉందా, ఆ ఆర్తి, ఆ అమాయకత్వం ఇప్పటికీ ఉందా? అమాయకత్వం అనే దానికంటే కూడా కొత్త టెక్నాలజీ మీద ఇంకా నేను ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాను అన్నట్టు. లేదంటే చదువుకోవాలి, ఒక మంచి పనులు చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, ఇట్లా ఈ కైండ్ ఆఫ్. ఇప్పటికీ చదువు మీద చాలా ఆసక్తి నాకు. అవునా? ఇప్పటికీ నేను చదువుతూ ఉంటాను. ఓకే. ఇక ఫ్యూచర్లో మీరు చూస్తారు, మీరు ఇప్పుడు లా కూడా చేస్తున్నా. అవునా? మీ కేసులు మీరే ఈ వయసులో ఈ బిజినెస్ చేసుకుంటూ కూడా నేను ఇప్పుడు లాక మొన్ననే జాయిన్ అయ్యాను ఈ సంవత్సరం ఫస్ట్ అకాడమిక్ ఇయర్. అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అని విన్నాను, అసలు ఏంటది?
ఇది భరోసా ఆర్గానిక్ అని చెప్పి నేను పెట్టానండి. అంతకు ముందు భరోసా స్పైసెస్ ఉండేది. ఓకే. ఇప్పుడు దాన్ని ఆర్గానిక్‌గా మేము మార్చి చేసాం. ఎందుకంటే కరోనా కంటే ముందు భరోసా స్పైసెస్ పేరు మీదనే బిజినెస్ చేశాను నేను. అచ్చా! అచ్చా! ఈ కరోనా వచ్చిన తర్వాత బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది ఆ టైంలో. ఓకే. అవును. ఒక 1 ఇయర్ బాగా ఇదైపోయింది. దాంట్లో కొంత చాలా లాస్ అయ్యాను కూడా దాంట్లో. తర్వాత క్రమంలో ఏంటంటే అందరూ ఆర్గానిక్ వైపు చిన్నగా టర్న్ అయితున్నారు. అంటే ఓకే. మిల్లెట్స్ తర్వాత ఆర్గానిక్ పండిన ఉత్పత్తులు తినడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. సరే నేను అనుకున్నది ఈ కొత్త బిజినెస్ కదా! ఇది బాగుంటది ఫ్యూచరు. ఇప్పుడు నేను భరోసా స్పైసెస్‌ను ఆర్గానిక్‌గా మార్చేసి ఇంకా ప్రొడక్ట్స్ కూడా పెంచుకుందాం అని చెప్పేసి అట్లా నేను ఇది చేశాను. ఓకే. అయితే ఆర్గానిక్ మనం పంటలు పండించే వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు. ఓకే. అవును. మన వ్యవసాయ భూములు మొత్తం గూడా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్‌తోని మొత్తం నిండిపోయి ఉన్నాయి. విషపూరితమైపోయింది. అంటే వాతావరణం అంతా గూడా పెస్టిసైడ్‌తోని కలుషితం అయిపోయింది. అవును. ఈ సమయంలో మనము ఆర్గానిక్ కల్టివేషన్ చేయడం గాని, చేపించడం గాని అసాధ్యమైనటువంటి ఇది. ఎందుకంటే ఒక రైట్. 40, 50 సంవత్సరాలుగా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ అవును. వాడుతున్నాం మనం. అవును. మన భూములు మొత్తం గూడా దాంతోని కలుషితం అయిపోయినాయి. తర్వాత ఇంకోటి కలుపు తీయటానికి గూడా కలుపు మందని మనం వేస్తున్నాం. కెమికల్స్ వేస్తున్నాం. అవును. అవును. అంటే ఎంతగా భూమిని విషపూరితం చేసేసాం. కాబట్టి ఇప్పుడు మనము ఆర్గానిక్ పండించడం అది కష్టం అనుకోని నేను ఆలోచించాను. నేను ఒకప్పుడు ఉద్యమం చేసినటువంటి ప్రాంతంలో అంటే అడవి ప్రాంతాలలో ఆదివాసులు పండిస్తున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ ఓకే. భూములు ఈ రోజు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి భూములు అవి. ఓకే. వాళ్ళకి ఈ రోజు ఫెర్టిలైజర్ అనే మాట కూడా వాళ్ళు వినరు. ఓకే. పెస్టిసైడ్స్ అంటే వాళ్ళకి ఇంకా తెలియని కూడా తెలియదు. ఓకే. కాబట్టి అటువంటి ఆదివాసులు పండించేటువంటి పంటను మనం ఆర్గానిక్‌గా మనం తీసుకొచ్చి ప్రాసెస్ చేసి నా కస్టమర్స్‌కు నేను అందియడం జరుగుతుంది. వావ్! దానివల్ల ఏదైతే నేను సమాజాన్ని స్థాపించాలని ఒకప్పుడు అడవులలోకి వెళ్ళానో అవును. ఆ ఆదివాసీ ప్రజలకు నా వల్ల కొంత వాళ్ళకు ఒక మంచి రేట్ ఒకటొస్తుంది. వాళ్ళ ఇంటికే వెళ్ళేసి మేము ప్రొక్యూర్ చేస్తున్నాం మెటీరియల్. ఓకే. దానివల్ల దళారుల చేతిలో మోసపోవడం అనేది వాళ్ళకు ఉండదు. లేకుండా పోతుందన్నమాట. వావ్! అట్లా ఆదివాసులకు కొంత మేలు చేసినట్టు అవుతుంది. సేమ్ టైమ్ నా బిజినెస్‌ను నిలబెట్టుకోవటానికి అదే పునాదిగా మనకి ఈరోజు ఉపయోగపడుతుంది.